హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం నిన్న 9వ అధ్యాయంలో ఉన్నటువంటి భీష్ముడు ఏ విధంగా తన యొక్క ఆ, శరీరాన్ని వదిలేరో, భీష్ముడి యొక్క ఆ, కోరిక మేరకు కృష్ణుడు స్వయంగా అక్కడికి రావడం, ఆయనకి దర్శనం ఇవ్వడం, భీష్ముడు ధర్మరాజుని ఓదార్చి ఆయనకు కావాల్సినటువంటి విధంగా ఇంకా ఆ, కృష్ణుడికి ఏం కావాలి, ధర్మరాజు మళ్ళీ రాజ్యాన్ని ఏలాలి. సో దానికి తగినట్టుగానే భీష్ముడు ఆయనకి వివిధమైనటువంటి ధర్మశాస్త్రాల్లో ఆయనకి బోధించి, ఇంకా ఉత్తరాయణ సమయం వచ్చేసరికి చివరిగా తన యొక్క ప్రాణాలను తాను నిర్వికల్ప సమాధి నిర్వికల్ప సమాధిలో తాను తన శరీరాన్ని వదిలి తాను వైకుంఠానికి వెళ్ళిపోయాడు. సో మనకి భగవద్గీతలో 8వ అధ్యాయంలో ఈ విషయం చెప్తారనమాట. కృష్ణుడు ఎవరైతే ఉత్తరాయణ సమయంలో శుక్లపక్షంలో పగటిపూట వాళ్ళు ప్రాణాలు వదులుతారో వాళ్ళు మళ్ళీ తిరిగి రారు అని చెప్తారు. అలాగే ఎవరైతే దక్షిణాయన సమయంలో కృష్ణపక్షంలో సాయంత్రం పూట రాత్రి పూట ఎవరైతే సంధ్యాకాలం అయిన తర్వాత వెళ్ళిపోతారో వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారని చెప్తారు. అయితే ఏ విధంగా అయితే ఇప్పుడు భీష్ముడు ఆయన నిర్వికల్ప సమాధి అవుతారు, అది ఉత్తరాయణం శుక్లపక్షం సంధ్యాకాలం లోపలే అన్నమాట జరిగింది. కాకపోతే ఇక్కడ ఫుల్ కంట్రోల్లో ఉన్నాడు భీష్ముడు. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు తాను శరీరాన్ని వదిలే అవకాశం అతనికి ఉంది. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనంటే, మనకి ఎవరికి అంత ఆసక్తి లేదు ఏ సమయంలో మనం చనిపోవాలి అనే ఇది మన దగ్గర లేదు. కానీ కృష్ణుడు ఇక్కడ తన భక్తులకు మాత్రం ఒక భరోసా ఇస్తాడు అనమాట. ఏంటనంటే, నా భక్తులు ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే పలానా సమయంలో మరణిస్తేనే తిరిగి అతను వైకుంఠం వెళ్తాడని, పలానా సమయంలో మరణిస్తే తిరిగి వస్తాడు. నా భక్తుడు ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటాడు అనమాట. ఎందుకనంటే ఎప్పుడు చనిపోయినా సరే తన భక్తుడిని కృష్ణుడు బాధ్యత తీసుకొని వెళ్ళి వైకుంఠాన్ని చేరుస్తాడు అనమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎవరైతే కృష్ణ భక్తులు అవుతారో వాళ్ళు ఏ సమయంలో మరణం వచ్చినా సరే, ఎటువంటి పరిస్థితుల్లో మరణించినా సరే, వాళ్ళకి కృష్ణుడు స్వయంగా బాధ్యత తీసుకొని తాను వైకుంఠానికి చేరుస్తున్నాడు. అందరూ భీష్ముడు లాంటి యోగులు కాలేరు, భీష్ముడు లాంటి భక్తుడు కాలేరు. కాబట్టి మనలాంటి సహజ సిద్ధమైనటువంటి బద్ధజీవులు కానీ ఏ పరిస్థితి చనిపోయినా సరే మన వైకుంఠం వెళ్ళే అవకాశం మనకి భగవంతుడు అనమాట. ఏంటది, అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల్లో ఆయనే తలుచుకుంటూ మనం కానీ మన శరీరాన్ని కానీ వదిలినట్లయితే కృష్ణుడు ఖచ్చితంగా మనల్ని వైకుంఠం చేర్చే బాధ్యత ఆయన తీసుకుంటాడు. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇంకా భీష్ముడు వెళ్ళిపోయిన తర్వాత ధర్మరాజు రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళని చాలా చక్కగా వాళ్ళు పాలిస్తాడు అనమాట. సో తర్వాత ఇంకా కృష్ణుడు వచ్చినటువంటి హస్తినాపురికి రావడానికి గల ఆయన వచ్చినటువంటి ఆ కోరిక పూర్తిగా నెరవేరింది. ఇప్పుడు ధర్మరాజు రెడీగా ఉన్నాడు పాలించడానికి. సో అన్ని చక్కదిద్దేశాడు అనమాట కృష్ణుడు. ఇప్పుడు కృష్ణుడు ఇంకా హస్తినాపూర్ నుంచి ద్వారకా వెళ్ళిపోవడానికి తను సిద్ధమైపోయాడు అనమాట. సో అది మనం 10వ అధ్యాయంలో చూస్తామండి. ఎస్, ఇప్పుడు కృష్ణుడు వెళ్ళిపోదలుచుకునే ముందర ధర్మరాజు యొక్క రాజ్య పాలన ఎలా ఉనింది అని సౌనకాది ఋషులు సూత గోస్వామిని అడుగుతున్నారు అనమాట. కృష్ణుడు భీష్ముడు వదార్చిన తర్వాత ధర్మరాజు వారి తమ్ముళ్ల సహకారంతో ఎలా పాలించాడు, ఆనందంగా పాలించగలిగాడా అని అడుగుతున్నారు అనమాట. తర్వాత అంత సక్రమంగా, ఎందుకంటే ఇంతకు ముందు లోపల ఆయన కుమిలిపోతూ ఉన్నాడు. నా వల్లే ఇక్కడ అందరూ కూడా మనశ్శాంతి కోల్పోయారు. మేము యుద్ధంలో చాలా మందిని చంపడం వల్ల కుటుంబాలు సంప్రదాయాలు అన్ని అస్తవ్యస్తలు అయిపోయినాయి.
సో నా వల్లే వీళ్ళందరూ చనిపోయారు అనేటువంటి ఆ భావనలో ఆయన కుమిలిపోతున్నప్పుడు ఆయన సరిగ్గా పాలించలేకపోయాడు. ఎందుకంటే లోపల తనకి ఆ బాధ కష్టం కనిపిస్తుంది కాబట్టి తను ఎక్కడో తప్పు చేశాను అనే భావన అతనికి ఎప్పుడూ ఉన్నిందన్నమాట. అయితే ఇప్పుడంతా కూడా ఓదార్చబడ్డారు కదా. భీష్ముడు చక్కగా బాబు నీ కారణం ఏమీ లేదు ఇక్కడ, ఇదంతా కూడా కృష్ణుడి యొక్క వ్యూహం, ఇది ఆయన లీలలో భాగమేను. సో ఆయన సాక్షాత్ ఆయన నారాయణుడికి ఆది, ఆయన మూలము. సో కాబట్టి ఆయన ప్రకారంగా జరిగింది తప్ప ఇక్కడ మీ ప్రమేయం ఏమీ లేదు, మీ వల్ల ఏమి ఇదంతా జరగలేదు అన్న విషయాన్ని భీష్ముడు వివరించిన తర్వాత సో ఎలా పాలించాడు, నిజంగా ఆనందంగానే తాను పూర్తి బాధ్యత తీసుకుని అతను పాలించాడా లేదని అడుగుతున్నారు అనమాట. సో తర్వాత అప్పుడు ఎస్, ఆవులుగా వర్షాలు, ఆవులు పాలు ఇవ్వడం కానీ, భూమి, నదులు, సముద్రాలు, కొండలు, కోనలు, వనాలు అన్ని కూడా పుష్కలంగా వాటి వాటి వనరులను సమకూర్చాయి, ప్లస్ సమర్పించాయి కూడా. అందరికి ఉన్న వాళ్ళందరికీ కూడా, హస్తినాపూర్ వాసులందరికీ కూడా ఈ వనరులకు ఎటువంటి లోటు లేకుండా ప్రకృతి మొత్తం సహకరించింది అనమాట. అంటే దేవతలందరూ కూడా పూర్తిగా సహకరించారు. ఎందుకని ఎప్పుడైతే రాజు ధర్మవంతుడు అవుతాడో తను ఖచ్చితంగా ఆ రాజు అందరికి దేవతలను తృప్తిపరుస్తాడు. ఏ రూపంలో? యజ్ఞాల రూపంలో. యజ్ఞాల రూపంలో దేవతను తృప్తిపడినప్పుడు దేవతలు మానవులకు కావాల్సిన వనరులన్నీ వాళ్ళు వసుకుతారు అనమాట. ఈ విషయాన్ని కూడా మనకి 3వ అధ్యాయం 10వ శ్లోకం నుంచి భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. సో సృష్టి ఆరంభంలో భగవంతుడు దేవతల్ని, మనుషుల్ని, వాళ్ళతో పాటు శాస్త్రాలను, యజ్ఞాలు కూడా అందిస్తాడు. సో మనుషులు దేవతను తృప్తిపరచడానికి యజ్ఞాలు చేయగా తృప్తిపడినటువంటి దేవతలు మానవులకు కావాల్సిన వనరుల్ని వాళ్ళు అందిస్తారు. తద్వారా పరస్పరం మనుషులు, దేవతలు ఇద్దరు కూడా చాలా ఆనందంగా జీవిస్తారు అని చెప్తారు. సో ధాన్యం కావాలంటే వర్షాలు కావాలి అని అంటే యజ్ఞాలు చేయాలి. యజ్ఞాలు చేయాలంటే అందరూ వాళ్ళ విద్యుత్ ధర్మాల్ని వాళ్ళు పాటించాలి. సో ధర్మరాజు పాలనలో ఇవన్నీ కూడా చక్కగా వర్ణాశ్రమ ధర్మాన్ని చాలా అద్భుతంగా అది అక్కడ జరుగుతానుంది కాబట్టి, వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తున్నారు కాబట్టి ఇంకా వనరులకు ఎటువంటి ఇబ్బంది, ఎందుకంటే అందరూ తృప్తిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు వనరులు ఇచ్చారు, అందరూ ఆనందంగా ఉన్నారు అనమాట. అందువల్ల ఆందోళన లేవు, రోగాలు లేవు, వేడి, చలి ఇటువంటివి ఏమీ లేవు అనమాట. ప్రకృతి ప్రశాంతంగా ఉన్నది, అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఆ తర్వాత ఇంకా కృష్ణుడు తన యొక్క ఆకర్షణ యొక్క ప్రభావం, తన యొక్క అందం, తన యొక్క ఆకర్షణ ప్రభావం ఎలా ఉంది తర్వాత సూత గోస్వామి వివరిస్తున్నారు అనమాట. సో పాండవుల అభ్యర్థన మేరకు ఇంకొన్ని నెలలు కృష్ణుడు హస్తినాపూర్ లో ఉన్నారు. ఇంకా మన ధర్మరాజు ఇంతకుముందు వెళ్ళిపోయేవాడు, కృష్ణుడు ఇంతకుముందే వెళ్ళిపోయాడు మనకి. కానీ తనలో ఉన్నటువంటి బాధని ఇంకా సరిగా తను ఇబ్బంది పడుతున్నాడు, లోపల కష్టపడుతున్నాడు అని చెప్పేసి ఇంకొన్ని రోజులు ఉండమని చెప్పాడు. ఆ కృష్ణుడిని అభ్యర్థించాడు, ఇంకొన్ని రోజులు ఉండమని చెప్పాడు. కాబట్టి ఇంకా ఉండి ఇప్పుడు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు అనమాట ద్వారకా. సో ద్వారకా వెళ్ళడానికి వారి అనుమతి తీసుకొని వారి స్థాయిని బట్టి కౌగిలింతలు మరియు ప్రణామాలు చేశారు. ఇప్పుడు కృష్ణుడు ద్వారకా వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. వారి స్థాయిని బట్టి కొంతమందిని ఆయన ప్రణామాలు చేశాడు, పెద్దవాళ్ళైతే. తన తోటి వాళ్ళైతే ఆయన కౌగిలించుకున్నాడు వెళ్ళిపోయే ముందర. అలాగే తనకంటే తక్కువ అనుభవం, తక్కువ వయసు ఉన్న వాళ్ళనైతే వాళ్ళని ఆశీర్వదించాడు. సో వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళని గౌరవిస్తూ కృష్ణుడు ద్వారకా వెళ్ళడం సిద్ధమయ్యాడు. అయితే కృష్ణుడి యొక్క ఎడబాటును తట్టుకోలేక అందరూ స్పృహ తప్పి కోల్పోయారు అక్కడ. ఇప్పుడు కృష్ణుడు వెళ్ళిపోతున్నాడా, దూరం అవుతున్నాడా అంటే, ఇప్పుడు వెళితే ఇంక మళ్ళీ కృష్ణుడు మనం చూడగలమో లేదో, కృష్ణుడితో ఈ సాంగత్యం మళ్ళీ మనకు దొరుకుతుందో, కృష్ణుడిని అసలు మన కనీసం కంటితోనే మనం చూడగలమా ఇంకా అని చెప్పేసి ఆ ఎడబాటు ఏదైతే ఉందో, భగవంతుడి విగ్రహం, ఆయన వెళ్ళిపోతున్నాడు ఇంక రాడు అనే భావనలో ఉన్నప్పుడు వాళ్ళు తట్టుకుని నిలబడలేక వాళ్ళు అక్కడే స్పృహ తప్పి కోల్పోయారు అనమాట. ఎవరు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు పాండవుల వైపు కావచ్చు, లేదా ఇంకా మిగిలి ఉన్న కొంతమంది కౌరవులు, లైక్
ధృతరాష్ట్రుడు, గాంధారి, వీళ్ళంతా కూడా వీళ్ళకి కూడా కృష్ణుడి యొక్క ఎడబాటు వాళ్ళు కూడా అనుభవించగలిగారు అన్నమాట. జనరల్ గా మనకు కూడా ఇలాగే ఉంటుంది. మనకు బాగా ఇష్టమైన వాళ్ళు, బాగా మనం ప్రేమించిన వాళ్ళు, వాళ్ళు దూరం అవుతా ఉంటే, వాళ్ళ నుంచి దూరం అవుతుంటే, ఒక 2 నెలలు 3 నెలలు మనతో ఉండి వాళ్ళు ఇక్కడ మళ్ళీ తిరిగి వాళ్ళు ప్రయాణం చేస్తా ఉంటే మనకి ఎక్కలేని ఒక బాధ, అంటే వాళ్ళ నుంచి మనం దూరం అవుతున్నటువంటి ఆ భావన మనకి ఆందోళనని, ఒక విధంగా ఒక బాధని కలిగిస్తుంది అనమాట. అయితే అవన్నీ కూడా శారీరకమైనటువంటి భౌతిక అనుబంధాలు అవి. కానీ అదే అనుబంధాలు మనం కృష్ణుడితో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అన్నమాట. కృష్ణుడితో కూడా అదే భావాలను మనం పంచుకోవచ్చు. సో దాంట్లో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే కృష్ణుడితో ఆ ఎడబాటు అనేది ఒక విధంగా దాన్ని విప్రాలంబ భావం అంటారు. ఆ విప్రాలంబ భావం అంటే భగవంతుడు ఆధ్యాత్మికంగా మనకున్నటువంటి సంబంధం దూరం అయినప్పుడు ఆ ఎడబాటు వాళ్ళకి తెలియకుండా కూడా అంతర్లీనంగా ఆనందమే ఇస్తుంటది అన్నమాట. వాళ్ళ హృదయంలో పవిత్రత చేకూరుస్తూ ఉంటుంది. ఏది భగవంతుడితో ఉన్న ఎడబాటు, అలాగే భక్తులతో ఉన్న ఎడబాటు మనకి ఎస్ ఒక విధంగా మనకి తట్టుకోలేని స్థితిలో ఉన్నా సరే, అంతర్గతంగా మాత్రం అది ఒక తెలియని ఒక రసాన్ని అది మనం ఆస్వాదిస్తాం అనమాట. సో అంటే వీళ్ళందరూ ఇట్లా అంటే స్పృహ తప్పి కోల్పోవడం, చాలా మంది స్పృహ తప్పి కోల్పోతున్నారు అనమాట. ఏమని కృష్ణుడు వెళ్ళిపోతుంటే తట్టుకోలేక. అయితే ఇక్కడ ఏమంటే ఒక్కసారి కృష్ణుడు లీలాశ్రవణం చేస్తేనే ఆయన వదులుకోలేరు. అలాంటి పాండవులు నిత్యం ఆయనతో గడిపిన వారు ఎలా తట్టుకోగలుగుతున్నారు ఇదంతా కూడా. సో 1-2 సార్లు కృష్ణుడితో పరిచయం వస్తేనే వాళ్ళే కృష్ణుడు దూరం అయితే తట్టుకోలేకపోతున్నారే. మరి ఈ పాండవులు ఎలా తట్టుకోబోతున్నారు? ఎందుకంటే అనుక్షణం పాండవులు కృష్ణుడితో గడిపారు కదా. ఆయన ఒక తండ్రిగా, ఒక స్నేహితుడిగా, ఒక దూతగా, ఒక శ్రేయోభిలాషిగా ఎన్ని ఎన్ని రకాలటువంటి పాత్రలు పోషించాడు. ఎన్ని రకాలుగా వాళ్ళతో కలిసిపోయాడు. వాళ్ళు పడుకోవడం, తినడము, ఆడుకోవడము, కలిసి అన్ని రకాలుగా ఇంత అనుబంధం ఉంది కదా. మరి వాళ్ళు ఎలా తట్టుకోగలుగుతారు వాళ్ళు? నిజంగా అది చాలా కష్టమైనది. ఒకసారి కృష్ణుడి గురించి మనం వింటేనే కృష్ణుడి గురించి తెలియకుండా ఒక అనుబంధం ఏర్పడుతుంది. అలాంటిది ఇంతగా కలిసిపోయినటువంటి కృష్ణుడు గాని, పాండవులతో కనిపించినటువంటి కృష్ణుడు వెళ్ళిపోతే వాళ్ళకి ఎంత బాధేస్తుంది, వీళ్ళు ఎలా తట్టుకోగలుగుతారు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు అనమాట అక్కడ. సో అందరి హృదయం అక్కడ ప్రేమతో కరిగిపోయింది. ఆయన్ని కనార్పకుండా చూస్తూ కలవరపాడుతూ అందరు కదులుతూ ఉన్నారు. కృష్ణుడు తాను ఇంకా ప్రయాణం అవుతూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఉంటుంటే అందరి హృదయం ప్రేమతో కరిగిపోయింది అనమాట. కరిగిపోవడమే కాకుండా ఆయన్ని కలవరపాటుతో రేపాడకుండా ఆయన్ని చూస్తా ఉన్నారు అనమాట. అంటే మళ్ళీ చూడగలమా లేదా అని ఆ భావంలో ఆయనతో పాటు కదులుతూ ఉన్నారన్నమాట. ఆయన ఎంత దూరం వరకు వెళ్తున్నాడో ఆయనతో పాటు అందరు కదులుతున్నారన్నమాట. కానీ కళ్ళు మాత్రం ఆయన మీదే దృష్టి పెట్టాయి. పూర్తిగా ఆయన మీదే ఉన్నారన్నమాట కళ్ళు మాత్రం. ఎక్కడ కానీ కళ్ళు అటు ఇటు కానీ చూడటం లేదు. ఎందుకంటే మళ్ళీ ఆ దృశ్యాన్ని, ఆ దర్శనాన్ని మళ్ళీ చేసుకోగలమా అన్న భావంలో ఉన్నారు. అయితే ఆడవారి అయితే కృష్ణుడు వెళ్ళిపోతున్నాడు అనే ఇదిలో కన్నీరు కారుస్తున్నారు అనమాట. కానీ ఆ టైంలో కన్నీరు కానీ కార్చాము అనుకోండి, అది ఆయనకి అశుభం కలుగుతుందేమో ఆయనకి. సో మన అంటారు కదా, చాలా మంది వెళ్తున్నప్పుడు మనం మంచి ఆనందంతో, నవ్వుతో వాళ్ళని మనం పంపించాలి అని. సో ఎందుకనంటే నవ్వుతో ఆనందంగా పంపిస్తే వాళ్ళకి శుభం కలుగుతుంది అనేది మనందరికి తెలిసిన విషయమే. అట్లా ఇక్కడ కూడా ఆడవాళ్ళకి ఏంటంటే అదే సేమ్, కృష్ణుడు వెళ్ళిపోతున్నాడని లోపల బాధతో కన్నీరు వస్తూ ఉంటుంది. జనరల్గా ఆడవాళ్ళకి కొంచెం ఇంకా ఎక్కువ ఎమోషనల్ గా ఉంటారు కాబట్టి కన్నీరు రావడం అనేది కొంచెం సహజమైన స్వభావం అది. కానీ ఈ టైంలో ఈ కృష్ణుడు వెళ్ళిపోయే టైంలో ఈ టైంలో మనం కన్నీరు కాచితే ఆయనకి అశుభం కలుగుతుందని చెప్పేసి వాళ్ళు ఆ కన్నీరుని ఆపుకున్నారు అనమాట. ఆ తర్వాత అందరూ కృష్ణుని తగిన విధంగా గౌరవించారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన మంగళ వాయిద్యాలతో, మేళతాళాలతో కృష్ణుడిని గౌరవిస్తూ, అంటే ఆయన వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆయన తగిన గౌరవం ఇస్తున్నారు. అదే కృష్ణుడి నవ్వుని మళ్ళీ ఆఖరిసారి చూడడానికి ఆడవారంతా కూడా భవనాలపై చేరి పూల వర్షాన్ని కురిపించారు అనమాట. సో ఆడవాళ్ళకి అంత యాక్సెస్ ఉండదు.
ఎస్పెషల్ గా భగవంతుడి దగ్గర కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద భక్తులు వచ్చినప్పుడు, సన్యాసులు వచ్చినప్పుడు యాక్సిడెంట్ ముందు మగవాళ్ళు ఎక్కువ మంది వాళ్ళ సేవలో ఉంటూ వాళ్ళకి సహకరించేలాగా ఆడవారు ఉంటారు. సో సో కాబట్టి వాళ్ళకి కొంచెం దూరం నుంచే వాళ్ళు కృష్ణుని చూసే అవకాశం ఉంటుంది. సో దగ్గరికి వెళ్ళి మిగతా వాళ్ళకున్నంత అవకాశం వాళ్ళకి ఉండదు కాబట్టి వీళ్ళందరూ కూడా కృష్ణుని చివరి దాకా చూసుకోవాలని చెప్పేసి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ భవనాల పైకి ఎక్కేశారు అన్నమాట. ఎందుకంటే దూరం నుంచి కూడా కృష్ణుని చూసుకోవచ్చు అని. యాక్చువల్ చెప్పాలంటే ఇవన్నీ మన సహజ సిద్ధమైనటువంటి మన స్వభావం, మన ఆలోచనలు, మన భావాలు అనమాట. అంటే కృష్ణుడి మీద సహజంగానే మనకి ఆ ఈ యొక్క అనుబంధం ఉందన్నమాట. సహజంగానే మనకి. అయితే ప్రస్తుతానికి మనం అనాది కాలం నుంచి ఈ భౌతిక ప్రకృతిలో సంపర్కం అయిపోయేసి ఈ భౌతిక ప్రకృతి గుణాలని మనం ఆపాదించుకున్నాం అనమాట. మనం పెంపొందించుకున్నాం. అందుకనే మనం భౌతిక ప్రకృతి గుణాలు మనం పెంపొందించుకున్నాం కాబట్టే భౌతిక ప్రకృతికి సంబంధించినటువంటి విషయాల పట్ల మనకి ఇప్పుడు అనుబంధం ఉంది. భౌతిక ప్రకృతిలో ఏదైనా ఒక వస్తువు మనకి మన నుంచి దూరమైన ఈ భౌతిక ప్రకృతికి సంబంధించినటువంటి వ్యక్తులు సంబంధించిన వాళ్ళు మనకు దూరమైన వాళ్ళ మీద మనకి ఎక్కువ ఆ అనుబంధం ఉండడం వల్ల మనం ఎక్కువ బాధ కలుగుతా ఉంది. కానీ అదే అనుబంధం మన కృష్ణుడితో ఎప్పటి నుంచో ఉంది, శాశ్వతంగా ఉంది అది. కానీ మనం ఒకరోజు కృష్ణుడు దర్శనం చేయకపోతే, లేకపోతే మనం ఏదో సేవకు పోకపోతే మనకి ఆ ఫీలింగ్ ఏం లేదు. కానీ యాక్చువల్గా మనకి ఆ ఫీలింగ్ ఉండాలి. అరే నేను ఈ రోజు నేను కృష్ణుని దర్శించలేకపోయాను, ఒకసారి కూడా ఈ రోజు నేను గుడికి పోలేకపోయాను, దర్శించలేకపోయానని ఒక విధమైన ఆ ఎడబాటు మనం కూడా యాక్చువల్గా ఫీల్ అయ్యి ఉండాల్సింది. ఫీల్ అవ్వాలి, అది సహజ సిద్ధమైనటువంటి మన స్వభావం. కానీ అనాది కాలంగా భగవంతుడు మనం మర్చిపోయి కేవలం సంసారంలో ఉన్నటువంటి అంశాలను మాత్రమే పూర్తిగా మన ఏకాగ్రత పెట్టి ఇదే జీవితం యొక్క లక్ష్యం అన్నట్టుగా మనం పూర్తిగా నిమగ్నం అవడం వల్ల మనకి ఈ రోజు మనలాంటి వాళ్ళకి కృష్ణుడి యొక్క సేవ, కృష్ణుడి యొక్క దర్శనం, కృష్ణ కథ అవి ఎంత విలువైనవో అది మనం తెలుసుకోలేకపోతున్నాం అన్నమాట. మనం మన నుంచి భక్తులు దూరం అవుతున్నా సరే, భగవంతుడు యొక్క దర్శనం కలగపోయినా సరే మనం లోపల విలవిల్లాడిపోవాలన్నమాట. అది మనకి యాక్చువల్ మన సహజ స్థితి అది. కానీ ఇక్కడ ఈ రోజు మన పరిస్థితి అంతా కూడా తారుమారైంది అన్నమాట. ఈ రోజు మనకు వస్తువు కనబడకపోతే తారుమారు, మనం విలవిల్లాడిపోతున్నాం అన్నమాట. అది పొందలేకపోతే విలవిల్లాడిపోతున్నాం. మనుషులు దూరం అయితే విలవిల్లాడిపోతున్నాం. అంటే మన సహజ సిద్ధమైనటువంటి మన స్థితిలో నుంచి ఎప్పుడో మనం పూర్తిగా దూరం అయిపోయి ఇప్పుడు మన వాస్తవం ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు మన కృత్రిమ వాతావరణంలో ఉన్నమాట. కృత్రిమ వాతావరణంలో ఉన్నాం. సో కృత్రిమైనటువంటి భావాలు అన్నమాట. మనుషుల మీద, వస్తువుల మీద ఉన్నటువంటి భావాలు అది కృత్రిమ భావాలు, అది సహజ సిద్ధమైన భావాలు కాదు. కానీ యాక్చువల్ గా కృష్ణుడి మీద ఉండాల్సిన భావాలు అది సహజ సిద్ధమైనవి. కానీ ఇప్పుడు భగవంతుడి దగ్గరికి మాత్రం కృత్రిమంగా వెళ్తున్నాం అన్నమాట. ఏదో వెళ్ళాలి, తప్పదు. మనం వెళ్ళకపోతే మళ్ళీ ఒకవేళ మనం ఏదైనా తప్పు చేసిన వాళ్ళమైతే దానివల్ల మన మీద ఏదైనా ప్రభావం పడుతుందేమో మన జీవితాల్లో. అందువల్ల తప్పదు, పోయి కనబడేసి రావాలి అని ఎంతో భారంగా వెళ్తున్నాం అనమాట. మనం ఫంక్షన్లకు వెళ్ళాల్సి వస్తే ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్తాం అనమాట ఆ ఫంక్షన్ కి. కానీ గుడికి వచ్చిన వాళ్ళు ఒకరే వస్తాం. అప్పుడు కూడా మన ఫీల్ ఫ్యామిలీని మొత్తం తీసుకొని వెళ్ళి భగవంతుని దర్శించుకొని భగవంతుడి సేవలో పాల్గొని లీలా కథా శ్రవణాన్ని మనం వింటూ మనం ఆనందంగా గడపాలి కదా. అది ఫ్యామిలీ అందరికి అందించాలి కదా మనం. లేదు లేదు వాళ్ళు వాళ్ళని కదిలిస్తే మళ్ళీ వాళ్ళు కోపడతారు, వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి అంత ఇష్టం లేదు, వాళ్ళు పెద్దగా నమ్మరు. అట్లానే ఫంక్షన్ అప్పుడు కూడా అట్లానే అందరికి ఇష్టమేం లేదు, కానీ మనం బలవంతంగా తీసుకొని వెళ్తాం. లేదు లేదు వాళ్ళు ఏమనుకుంటారు, మనం పోకపోతే మళ్ళీ రేపు వాళ్ళు మన పరిస్థితి మనం చేసే ఫంక్షన్ వాళ్ళు రారు కదా. అప్పుడు మనకి ఏదైనా ఏదైనా ఒక అవసరం వస్తే మనం ఎట్లా అయితే అప్పుడు అని రకరకాల కారణాలు చెప్పి మనము మొత్తం తీసుకెళ్తాం ఫ్యామిలీని మొత్తాన్ని.
మరి అదే అదే భావన మన గుడికి వెళ్ళేటప్పుడు మన ఫ్యామిలీ మొత్తం మనం తీసుకెళ్ళాలి, లేదా ఒక పండుగ వచ్చినప్పుడు అందరూ దర్శనం చేసుకోవాలి, సో అందరికీ ప్రసాదం అందాలి, అందరూ కృష్ణ కథ వినాలని మనం ఎందుకు బలవంతం చేయట్లేదు, లేదా మనం ఎందుకు వాళ్ళు తగిన విధంగా వాళ్ళు మనం కన్విన్స్ చేసి వాళ్ళు మనం తీసుకెళ్ళలేకపోతున్నాం. మనం కృష్ణుడు దేవాదుడైనప్పుడు ఆ భగవంతుడే అందరూ ఆయన అంశాలు అయినప్పుడు ఒక ఫంక్షన్ కి మనం తీసుకెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పోవాల్సిందే అని చెప్పేసి మనం ఒక హుకుం జారీ చేస్తాం అన్నమాట. కానీ భవనాలకు వెళ్ళేటప్పుడు మాత్రం అవన్నీ ఎటు వెళ్తాయి మనకు తెలియట్లేదు అప్పుడు. ఎందుకని యాక్చువల్గా మనందరికీ కృష్ణుడితో సంబంధం ఉంది, కానీ అక్కడ మాత్రం మనం ఆ విధంగా వాళ్ళని ఆ, కృష్ణుడి దగ్గర తీసుకెళ్ళడానికి మనం తగిన విధంగా మనం బహుశా మనం అంత కష్టపడట్లేదు. వాస్తవం మన తలరాతను మార్చగలుగుతాడు, మన మన భవిష్యత్తుని మార్చగలుగుతాడు, మన శ్రేయోభిలాషిగా ఉండి మనకి అండగా ఉండగలుగుతాడు. సో ఇవన్నీ కూడా మనం భగవంతుని పొందుతున్నప్పుడు మనం ఎందుకు అటువంటి స్టెప్ వేయలేకపోతున్నాం మనం. వీళ్ళందరూ కూడా భగవంతుని తనివి తీరా చివరి దాకా ఆయన కనబడాలని చెప్పేసి అందరూ కూడా, ఆడవాళ్ళు మగవాళ్ళు, ఎస్పెషల్ భక్తులందరూ కూడా, హస్తినాపూర్ వాసులందరూ కూడా ఆయన్ని ఆ, ఎంత వరకు వీలైతే అంతవరకు ఆయన్ని మనం చూసుకోవాలి అనే భావనలో వాళ్ళు ఉన్నారు. ఇది మన సహజ స్థితి అన్నమాట. ఇది ఆయన చూడడానికి ఆడవారు భవనాల పైకి ఎక్కేస్తున్నారు, పూలమాల కురిపిస్తారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇదే ఇటువంటి ఆ, ఈ సన్నివేశం ఒక సినిమా యాక్టర్ జరుగుతుంది ఈ విధంగా. వాళ్ళు చూడాలని చెప్పేసి మనం మిద్దులు భవనాలు ఎక్కేసి వాళ్ళని చూడాలా, వాళ్ళ చివరి దాకా చూడాలా, వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలా. చూడండి, మన భావనలు యాక్చువల్ గా కృష్ణుడి మీద పోవాల్సింది. ఇవే భావనలు ఈ రోజు లోకంలో ఉన్న అదే భూమి మీద ఉన్న కొంతమంది ప్రముఖులు వచ్చినప్పుడు వాళ్ళ మీద ఇదే ఎమోషన్స్ వస్తున్నాయి. మనం అందరిని పిలుచుకొని వస్తాం అనమాట. పలానా హీరో వస్తాడు, పోయి పదం పోయి చూద్దాం పదండి. కానీ మనకు ఒక పండుగ వచ్చినప్పుడు ఆ, లేదా కొన్ని ఉత్సవాలు వచ్చినప్పుడు భగవంతుడు పాపం ఒకడే రోడ్డు మీద ఊరేగింపు వచ్చే ఒక్కడుండడు అన్నమాట. ఎక్కడ గేటు దగ్గర ఆయన ఆహ్వానించడానికి, లేదా ఆయనకి హారతి ఇవ్వడానికి, లేదా భగవంతుడికి ఏదైనా సమర్పించుకోవడానికి ఒక్కరుండవు అనమాట గేటు దగ్గర. కానీ ఒక సినిమా యాక్టర్, ఒక 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 రాజకీయవేత్త వచ్చినప్పుడు, ఇప్పుడు ఎట్లా వీళ్ళు హస్తినాపూర్ వాసులు భగవంతుడిని దర్శించుకుంటున్నారు తనివి తీరా ఎక్కడి నుంచైనా సరే. ఇదే సన్నివాసాలు ఇప్పుడు సినిమా యాక్టర్లకి వాళ్ళందరికీ ఇదే జరుగుతుంది. పోయి చెట్ల మీద ఎక్కేసి, కరెంటు పోల్ మీద ఎక్కేసి చూసుకొని పోయి వాళ్ళ అభిమాన హీరోనో లేకపోతే అభిమాన నటో ఎవరు వచ్చినప్పుడు వాళ్ళు చూస్తున్నారు. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి, మనలో సహజమైనటువంటి ఈ స్థితి ఉంది, ఆ స్వభావం మనలో ఉందన్నమాట. కాకపోతే మనం భగవంతుడు దూరం అయ్యాం కాబట్టి వాటన్నిటిని ఇప్పుడు మనం సామాన్య వ్యక్తుల మీద మనం ఈ యొక్క ఎమోషన్స్ పంచుకుంటాం అనమాట. సో ఆ కృష్ణుడిని తగిన విధంగా అందరూ ఇక్కడ గౌరవిస్తున్నారు అన్నమాట. ఏ విధంగా అంటే అర్జునుడు ఒక తెల్లని గొడుగు పెట్టుకున్నాడు కృష్ణుడిని ఆయన సాగనంపేటప్పుడు. ఉద్ధవుడు మరియు సాత్యకి చామర చామర విసురుతున్నారు అనమాట. అలాగే బ్రాహ్మణులంతా కూడా వేద మంత్రాలతో ఆయన్ని సాగనమ్ముతున్నారు, గౌరవిస్తూ ఆయన్ని సాగనమ్ముతున్నారు అనమాట. అయితే ఏ స్త్రీలైతే, ఆడవారైతే హస్తినాపూరు స్త్రీలైతే ఎవరైతే భవనాలపైకి ఎక్కారో కృష్ణుణ్ణి తీక్షణంగా ఆయన్ని చూసుకుంటూ ఆయన చిరుమందహాసాన్ని ఆయన చూడాలనే భావనలో వాళ్ళ పైన ఉన్నారు. వాళ్ళు వాళ్ళ మధ్యలోనే సంభాషించుకుంటున్నారు అనమాట కృష్ణుడి గురించి. ఎస్. సో కృష్ణుడిలో నిమగ్నమైన కురు స్త్రీలు మాటలు కురు స్త్రీల మాటలు అందరినీ ఆకర్షించాయి. అవి వేద మంత్రాల కంటే ఎంతో మనోహరంగా ఉన్నవి. వేదాల కంటే కూడా, వేదాల్లో ఉన్నటువంటి మంత్రాల కంటే కూడా
ఈ హస్తినాపూర్ స్త్రీలు లేదా కురు స్త్రీలు వాళ్ళు వాళ్ళు కృష్ణుడి గురించి మాట్లాడుతూ ఉంటే, కృష్ణుడి గురించి వాళ్ళు వర్ణిస్తూ ఉంటే, అవి వేదాల కంటే కూడా ఎంతో మనోహరంగా ఉన్నాయి. అంటే వేదాలు ఎన్నో విషయాలు చర్చిస్తాయన్నమాట. భౌతిక ప్రకృతి గురించి, లేకపోతే దేవతల గురించి, ఎన్నో విధి విధానాలు, పద్ధతులు. కానీ అవన్నీ ఏమి ఆకర్షించవు. కానీ ఏవైతే కృష్ణుడి గురించి మాట్లాడతాయో, కృష్ణుడి గురించి వర్ణిస్తాయో, ఆ విషయాలు మాత్రమే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఇక్కడ కురు స్త్రీలు వేదాల గురించి మాట్లాడలే కానీ వేదాల్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి కృష్ణుడి యొక్క లీలల గురించి వాళ్ళు చర్చిస్తున్నారు కాబట్టి అది వినే వాళ్ళందరికీ కూడా ఎంతో మనోహరంగా ఉందన్నమాట. వాళ్ళు ఏమని చర్చించుకుంటారంటే కృష్ణుడు నిజమైనటువంటి పరమ పురుషుడు, పురుషోత్తముడు. ఆయన యొక్క అందాన్ని వాళ్ళు వర్ణిస్తూ అని అంటారన్నమాట. సృష్టికి ఈయనే ఆది అంతంలో ఈయన ఎప్పుడు ఉన్నాడు, ఈయన సృష్టికి ముందు ఉన్నాడు, సృష్టికి తర్వాత మొత్తం అంతమైన తర్వాత కూడా ఈయన ఎప్పుడు శాశ్వతమైన పురుషుడు. ఇతను పరమ పురుషుడు, దివ్య పురుషుడు, పురుషోత్తముడు. ఈయన సృష్టికి ముందు ఉన్నాడు, సృష్టి అంతమైన తర్వాత కూడా ఉంటాడు. అన్ని శాస్త్రాలు కావచ్చు, జీవులు, ప్రకృతి అన్ని కూడా ఆయన నుండే వచ్చినవి. సో అన్నిటికీ ఆయనే మూలము. భగవంతుడి యొక్క ఈ రూపం కోసం తీవ్ర భక్తిచే పవిత్రమైన మహాత్ములు మాత్రమే అనుభవించగలుగుతారు. మరి ఈ రూపాన్ని ఎవరు దర్శించగలుగుతారు? ఎవరికి అదృష్టం ఉంది అంటే తీవ్రమైన భక్తిచే పవిత్రమైనటువంటి మహాత్ములు వాళ్ళు మాత్రమే ఆయన రూపాన్ని దర్శించుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. అందరూ భగవంతుడి యొక్క రూపాన్ని దర్శించే అవకాశం లేదు. ఆ రూపాన్ని ఆస్వాదించేటువంటి అవకాశం కూడా అందరికీ లేదు. ఎవరో భక్తిచే, తీవ్రమైన భక్తిచే ఎవరైతే వాళ్ళు భగవంతుని నిత్యం సేవించుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఈ అవకాశం వస్తుంది. కాబట్టి నిజంగా భగవంతుడి దర్శనాన్ని, ఆ రూపాన్ని మనం ఆస్వాదించాలంటే మనం భక్తి తప్ప ఇంకా వేరే అవకాశం లేదని చెప్పి ఆ స్త్రీలు సంభాషించుకుంటున్నారు అన్నమాట. ఆయన యొక్క మహోన్నతమైన లీలలు, ఆయన లీలలు ఏవైతే కృష్ణుడి లీలలు దొరకడం అంత సామాన్య విషయం కాదు. కృష్ణుడి లీలలు అన్ని దగ్గర చర్చించబడలేదు. వేదాల్లో అన్ని భాగాల్లో వర్ణించబడలేదు. కొన్ని భాగాల్లో మాత్రమే వర్ణించబడ్డాయి. అది అందుకనే మహాత్ములు కూడా వేదాల్లోని ఒక రహస్య భాగంలో మాత్రమే వర్ణిస్తారు. మహాత్ములు అంటే కృష్ణ భక్తులు వేదాలు మొత్తం వాళ్ళు వివరించాల్సిన అవసరం లేదు వాళ్ళకి. ఎందుకంటే దాంట్లో ఎటువంటి రసం ఉండదన్నమాట. కేవలం కృష్ణుడి యొక్క లీలల్ని, ఆ మహోన్నతమైన లీలల్ని వర్ణించడంలో వాళ్ళు పొందేటువంటి ఆనందం అవి రహస్య భాగాలు మాత్రమే వర్ణిస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి వేరే వాటి మీద ఇంట్రెస్ట్ లేదనమాట. వాళ్ళకి అనవసరంగా ఇతర ఇతర మార్గాల పట్ల ఇతర విధి విధానాలు, దేవతలను వర్ణించాలని వాళ్ళకి ఏమాత్రం వాళ్ళకి ఇష్టము ఉండదు. కాబట్టి మహాత్ములు అయినటువంటి ఎవరైతే తీవ్ర భక్తిచే పవిత్రమైనటువంటి మహాత్ములు ఆయన దర్శించుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వారు వేదాలను రహస్య భాగాల్ని మాత్రమే వాళ్ళు వర్ణిస్తారు, ఆస్వాదిస్తారు. సో 10వ అధ్యాయంలో 9వ శ్లోకం మనం చూసినట్లయితే మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత శమాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. అట్లానే ఇంకో దగ్గర 9వ అధ్యాయంలో మహాత్మనస్తు మాం పార్థ దైవీం ప్రకృతి ఆశ్రిత భజంతి అనన్య మనసో. సో మహాత్ములు అనే వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి లీలను చర్చించుకుంటూ వాళ్ళు ఎంతో తృప్తిని, ఆనందాన్ని పొందుతారు. వాళ్ళు సుదీర్ఘమైనటువంటి నిరంతరమైనటువంటి కృష్ణుడి యొక్క దైవ శక్తితో వాళ్ళు కాపాడబడతారు. వాళ్ళు ఆ వేదాలోని రహస్యమైన భాగాలంటే ఏంటి? కృష్ణుడి యొక్క లీలలు. అది వర్ణించుకుంటూ ఎంతో ఆనందాన్ని వాళ్ళు, తృప్తిని వాళ్ళు పొందుతారని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో ఎస్, భగవంతుడు అనేకమైనటువంటి కారణాల కోసం ఇక్కడికి రావచ్చు. కానీ అతి ముఖ్యమైన కారణం తన భక్తులకి లీలల ద్వారా భక్తుల్ని సంతోషింపజేస్తూ, ఆనందింపజేస్తూ మనలాంటి బద్ధ జీవుల్ని ఆకర్షించడానికి అన్నమాట.
సో కాబట్టి వాళ్ళు అంటున్నారు భగవంతుడు రావడానికి కారణాలు అనేకం ఉండొచ్చు ఇక్కడ. ముఖ్యంగా పరిత్రాణాయ సాధూనాం, ప- తన భక్తుల్ని కాపాడడం కోసం, రాక్షసులను సంహరించడం కోసం, లేదా ధర్మాన్ని స్థాపించడం కోసం, ధర్మం క్షీణించినప్పుడల్లా ధర్మాన్ని స్థాపించడం కోసం ఆయన వివిధ వివిధ రకాలుగా కారణాలతో ఇక్కడ వచ్చినప్పుడల్లా సరే భగవంతుడి యొక్క శక్తి మనకు తెలుస్తుంది. భగవంతుడు ఎంత సత్యవంతుడో మనకు తెలుస్తుంది. భగవంతుడి యొక్క దయ మనకు తెలుస్తుంది. భగవంతుడి యొక్క మధుర వాక్కులు, ఆయన యొక్క అసాధారణ కార్యాలు, ఇవన్నీ మనకు తెలిసినప్పుడు ఏమవుతుంది, మనం ఆకర్షింపబడతాం అన్నమాట. పరిత్రాణాయ సాధూనం కావచ్చు, యథా యథాహి ధర్మస్య కావచ్చు. ఆయన దేనికోసమైనా సరే ఈయనకి ఈ భూమి మీదకి వచ్చారు అని అంటే, అని ఎస్పెషల్ గా తన భక్తులకి తాను తన యొక్క ఆనందం పంచడం కోసం వచ్చినప్పుడు కూడా అక్కడ మనకు అర్థమవుతుంది అన్నమాట ఆయన ఆయన యొక్క గుణగణాలన్నీ కూడా. ఆయన నామము, రూపము, గుణం, లీలలో అన్ని కూడా మనకి మనకి అద్భుతంగా మనకు గోచరిస్తాయి అన్నమాట. అవన్నీ మనకు గోచరించినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఆయనకి ఆకర్షితులు అయిపోతాం మనం. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, అరే యదువంశీయులు అలాగే మధురవాసులు ఎంత అదృష్టవంతులు, వాళ్ళు కృష్ణుడి యొక్క జన్మ మరియు బాల్యం వాళ్ళ వాళ్ళ మధ్యలో గడిచింది, వాళ్ళు ఎంత అదృష్టవంతులు వాళ్ళు. ఆ లీలల్ని వాళ్ళు వాళ్ళ దగ్గరుండి చూసి ఆ లీలలో వాళ్ళు పాల్గొనే అవకాశం వాళ్ళకి దొరికింది. అలాగే అంటే ఈ హస్తినాపూర్ వాసులకి అంత అంత అదృష్టం లేదు. ఎందుకంటే ఆయన జన్మించింది మథురాలో, పెరిగి అందంత కూడా బృందావనం, గోకులము, నందగాంలో, తర్వాత తర్వాత గడిపిందంతా ద్వారకాలో. ఒక విధంగా హస్తినాపూర్ లో ఆయన జస్ట్ గెస్ట్ మాత్రమే. అంటే ఈ హస్తినాపూర్ వాసులందరూ కూడా ఈయన 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 గడపబోయేది కొన్ని రోజులు, కొన్ని నెలలు. అంటే వీళ్ళకి ఆ శాశ్వతమైనటువంటి కృష్ణుడితో గడిపే అవకాశం వీళ్ళకి లేదు కాబట్టి వీళ్ళు ఏమంటారు, మేము దురదృష్టవంతులం మేము, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే అని ఆ ఆ హస్తినాపూర్ స్త్రీలు వాళ్ళకు ఉన్నటువంటి ఆ దురదృష్టాన్ని వాళ్ళు వాళ్ళు ఆ బాధని వాళ్ళు తలుచుకుంటూ, కానీ వేరే వాళ్ళ యొక్క అదృష్టాన్ని వాళ్ళు ఎంతో ఆనందపడుతున్నారు అన్నమాట. వాళ్ళని చూసి వీళ్ళు ఈర్ష్యపడట్లేదు. అరే మనకి అవకాశం లేకపోయింది, నిజంగా మనం ఎంత దురదృష్టవంతులం, కానీ వాళ్ళు కూడా ఎంత అదృష్టవంతం అని చెప్పేసి వాళ్ళ పట్ల వాళ్ళు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అన్నమాట. అంటే ఇక్కడ కూడా మనం నేర్చుకోవచ్చు ఏమంటే, నిజమైనటువంటి భక్తులు వేరే వాళ్ళ భక్తులు ఎదుగుతుంటే వాళ్ళు ఇంకా చాలా ఆనందంగా ఉంటారు. వేరే వాళ్ళకి భగవుడి యొక్క సేవ దొరికి వాళ్ళు ఆ సేవలో వాళ్ళు పాల్గొంటుంటే వీళ్ళు ఇంకా చాలా సంతోషపడతారు అన్నమాట. సో కానీ ఆ, మనం మనలాంటి బద్ధ జీవులం ఏంటంటే, ఇంకొకరికి ఏదైనా దొరికింది అనుకోండి, ఇంకేదైనా వాళ్ళకి అవకాశం దొరికి మనం ఈర్ష్య పడతాం అన్నమాట. ఈర్ష్య, ద్వేషం, ఇవన్నీ మనం వెళ్ళగక్కుతాం వాళ్ళ మీద. కానీ నిజమైనటువంటి భక్తులు వాళ్ళు వేరే వాళ్ళకి కృష్ణుడికి దొరికినటువంటి, వేరే వాళ్ళకి కృష్ణుడి సంబంధంలో వాళ్ళు వాళ్ళు చేసేటువంటి కార్యాలకి వాళ్ళు దొరికిన అదృష్టవంతాన్ని వీళ్ళు ఎంతో సంతోషపడతారు అనమాట. మనస్ఫూర్తిగా వాళ్ళకి సహకరిస్తారు. వాళ్ళని ఎదగడానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని వీళ్ళు అందిస్తారు అనమాట. సో మనం నిజంగా భక్తులు అయ్యామా లేదా అని మనకు ఒకే ఒక సూచన అనమాట. మనం జస్ట్ కనిపెట్టేయవచ్చు మనం భక్తులు ఎదిగామా లేదా అనేది. సో వేరే వాళ్ళు కృష్ణుడి సేవలో ఎదుగుతుంటే మనకి ఈర్ష్య వస్తుందా, మనకి ద్వేషం వస్తుందా, లేదా మనకి ఆందోళన కలిగిస్తుంది అంటే మనం ఇంకా భక్తులు కాలేదని అర్థం అన్నమాట. సింపుల్. మనం మనం ఇంక వేరే ఏం చెప్పాల్సిన అవసరం లే. ఎన్ని మాలలు చేస్తున్నారు, ఎన్ని ఎన్ని పుస్తకాలు, భాగవతం ఎంత కంప్లీట్ చేశారు, కదా, కీర్తనలు, శ్లోకాలు ఎంత అద్భుతంగా వాళ్ళు వర్ణిస్తున్నారు. సో ఇవన్నీ ఓకే, ఇవన్నీ మంచిది, ఇవన్నీ చేస్తే. కానీ మనం భక్తులం అయ్యామా లేదా అనే దానికి ఒకే ఒక మనకి తార్కాణం అన్నమాట. ఏంటనంటే ఎదుటి భక్తుల యొక్క ఆనందంలో మనం కూడా ఆనందపడుతున్నామా, ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళకి సహకరించాలని చెప్పేసి మన హృదయం తహతహలాడుతుందా, ఎదుటి వాళ్ళ యొక్క ఎదుగుదల చూసి మనం ఇంకా సంతోషపడుతున్నామా, ఇవి మన మనలో మనసాక్షికి మనకే తెలుసు అన్నమాట. దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు మనం భక్తులు అయ్యామా లేదా ఇంకా భక్తులు అవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నామా అని మనకు అర్థం అనమాట. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆ, ఈ హస్తినాపూర్ వాసులంతా కూడా, ఎస్పెషల్గా స్త్రీలు, యదువంశీయులు, మధురావాసులు,
వాళ్ళంతా కూడా ఎంత అదృష్టవంతులు. అలాగే ద్వారకావాసులు ఇప్పుడు వాళ్ళు నిరంతరంగా కృష్ణుడి యొక్క నవ్వుని వాళ్ళు చూడగలుగుతారు. ఇంకా వాళ్ళెంత అదృష్టవంతులు. కృష్ణుడి యొక్క భార్యలు అంటే పత్నిలు వాళ్ళు ఎన్ని యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు వాళ్ళు చేస్తుంటే కృష్ణుడిని వాళ్ళు ఆ ఎంత ఆరాధించి ఉండుంటే గత జన్మల్లో వాళ్ళు ఈరోజు ఆయన కౌగిలికి వాళ్ళు నోచుకున్నారు. వాళ్ళు ఎంత అదృష్టవంతులై ఉంటే వాళ్ళకి ఆ స్థానం దొరికింది. వాళ్ళు కృష్ణుడిని కృష్ణుడితో గడపడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో, ఎన్ని యాగాలు, ఎన్ని వ్రతాలు చేశారో, వాళ్ళకి ఈ రోజు ఇంత అదృష్టం దొరికింది అని చెప్పేసి వాళ్ళు తలుచుకుంటారు అన్నమాట. అలాగే హస్తినాపురం స్త్రీల మాటలకు భగవంతుడు చిరుమందహాసం ప్రతిస్పందించి అక్కడి నుంచి అతను బయలుదేరారు అనమాట. బయలుదేరారు. ఇవన్నీ అంటే కృష్ణుడు అందరి హృదయాల్లో పరమాత్ముడుగా ఆయన ఉన్నాడు కాబట్టి అందరి యొక్క గతము, వర్తమానం, భవిష్యత్తు మొత్తం తెలుసు. వాళ్ళ మనసులో ఏముందో కూడా మాకు తెలుసు కాబట్టి కృష్ణుడు ఎక్కడో ఉన్నా సరే హస్తినాపూరు ఈ ఆడవాళ్ళు, స్త్రీలు వాళ్ళు తలుచుకునేటివి, వాళ్ళు మాట్లాడుకునేవన్నీ కూడా కృష్ణుడికి బాగా తెలిసి ప్రతిస్పందనగా వాళ్ళ వైపు చూసి ఒక నవ్వు నవ్వారు అనమాట. అంటే ఈరోజు మనం నిజంగా మనం ఏ భావంతో మనం జపం చేస్తున్నాము, ఏ భావంతో మనం సేవ చేస్తున్నాము, అలాగే మనం గురు ఆజ్ఞను ఎంతవరకు మనం పాటిస్తున్నాము, లేదా ఆయన దర్శనం చేసుకోవడానికి మనం నిజంగా లోపల నుంచి ఎంత ఆతృత కనబరుస్తున్నాం అనేది మనం ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అది భగవంతుడికి క్రిస్టల్ గా తెలుసు అన్నమాట. హస్తినాపూర్ వాసులు ఏం మాట్లాడుకుంటున్నారు కృష్ణుడు తెలిసినప్పుడు మనం ఎక్కడుండి ఏం పనులు చేస్తున్నామో, ఏ భావంలో చేస్తున్నామో, అంటే మనం కష్టంగా వస్తున్నామా, కష్టంగా సాధన చేస్తున్నామా, లేకపోతే కష్టంగా మన సేవ చేస్తున్నామా, భగవంతుడికి కూడా తెలుసు అనమాట. దాన్ని బట్టి ఆయన ప్రతిస్పందిస్తాడు. ఏ యథామా ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం మమ వర్తమాను వర్తంతే మనుష్య పార్థ సర్వస. భగవద్గీత 4వ అధ్యాయం 11వ శ్లోకంలో ఎవరు వాళ్ళు చేసేటువంటి వాళ్ళు స్పందించే దాన్ని బట్టి ఆ విధంగా నేను వాళ్ళకి స్పందిస్తానని కృష్ణుడు అంటాడు. కాబట్టి ఫైనల్ గా ఆయన కృష్ణుడు ద్వారకా వైపు ఆయన ప్రయాణం కొనసాగించాడు. కృష్ణుడి రక్షణ కోసం ధర్మరాజు 4 విభాగాల సైన్యాన్ని పెట్టారన్నమాట. కృష్ణుడు ముందర ఒక సైన్యం, కృష్ణుడికి ఇరువైపులా 2 సైన్యాలు, వెనకాల కూడా ఒక సైన్యం, అంటే ఆయన రక్షించడం కోసం. అంటే నిజంగా భగవంతుడికి రక్షణ అవసరమా? భగవంతుడికి అసలు భగవంతుడే వాళ్ళందరూ కాపాడాడు. ఇప్పుడు ఏదిలో ఈ కురుక్షేత్ర యుద్ధంలో, లేకపోతే భీష్ముడు, ద్రోణాచార్యుల మధ్య వాళ్ళ సమక్షంలో అసలు పాండవులు అసలు ఉండగలుగుతారు? అసలు కృష్ణుడే దగ్గరుండి ఎన్నో రకాలుగా వ్యూహాలు పన్ని వాళ్ళని రక్షించి ఈరోజు వాళ్ళు రాజు చేశారు. అలాంటప్పుడు ధర్మరాజు ఆయన రక్షణ కోసం మళ్ళీ సైన్యాన్ని పంపించడం ఏంది? అంటే కృష్ణుడు బలహీనుడనా? కృష్ణుడు తనను రక్షించుకోలేడనా? అంటే లేదు, ఇది ప్రేమ అన్నమాట. ధర్మరాజు కృష్ణుడి మీద ఉన్న ప్రేమ. అంటే కృష్ణుడిని దేవుడిగా చూడట్లే, తన వాడు, తన బంధువు, తన స్నేహితుడు. సో తనకెంతో ప్రాణమైనటువంటి వ్యక్తి వెళ్తూ ఉంటే, అంటే అక్కడ ఎక్కడ కూడా ఇతను భగవంతుడు అనే ఫీలింగ్ లేదన్నమాట. ఇతను నా వ్యక్తి కాబట్టి, నా మనిషి కాబట్టి తనకి ఏమీ జరగకూడదని, అంటే భగవుడి యొక్క ఐశ్వర్య భావం కంటే కూడా భక్తుల యొక్క ఆయన మీద ఉన్నటువంటి మాధుర్య భావం, అంటే స్వీట్నెస్, మాధుర్య భావం వస్తుంది అనమాట. ఏంటది? నేను మనతో పాటు ఒక వ్యక్తి, ఇతను అంటే మనకి అత్యంత ప్రాణమైనటువంటి వ్యక్తి ఇతను అని చెప్పి ఆయన్ని ఆ విధంగా చూసుకుంటూ ఆయనకి ఏమీ జరగకూడదన్న భావన అన్నమాట. అంటే నారాయణుడు వైకుంఠంలో ఉండి తన ఐశ్వర్యాన్ని ప్రదర్శిస్తూ తన దగ్గరకి అందరూ కూడా గౌరవంగా వస్తున్నారు. అంటే గౌరవంగా అంత ఫార్మాలిటీ ప్రకారంగా వాళ్ళు చేసుకుని వెళ్తున్నప్పుడు భగవంతుడికి
ఎక్కడో తెలియని ఒక దిగులు, ఒక ఆందోళన వచ్చింది అనమాట. అరే, నేను నా హృదయం పంచుకోవడానికి ఇక్కడ ఎవరు ముందుకు రావట్లేదే, అందరూ గౌరవప్రదంగానే నన్ను సంబోధిస్తే నేను నాలో ఉన్నటువంటి ఇష్టాయిష్టాలని, నాలో ఉన్నటువంటి నా హృదయంలో ఉన్నటువంటి ప్రేమని అవన్నీ నేను ఎలా పంచుకోగలను అన్నప్పుడే నారాయణుడు కృష్ణుడు, సో కృష్ణుడు రూపంలో, సో కృష్ణుడు అవన్నీ పక్కన పెట్టి, ఐశ్వర్యం అంతా పక్కన పెట్టి బృందావనంలో ఒక సాధారణ వ్యక్తిలాగా ఆవుల్ని మేపుకునే ఒక వైశ్య ధర్మాన్ని పాటించే వ్యక్తిలాగా వచ్చినప్పుడు అందరూ వాళ్ళ ప్రేమని పూర్తిగా ఆయనతో పంచుకుంటున్నారు అన్నమాట. అది ఆయనకి ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది. అంటే కృష్ణుడు లేదా భగవంతుడు ఐశ్వర్యవంతుడు అని అంటే మనం ఎక్కడో కృష్ణుడికి ఆ ఆ ఆ అనుబంధాన్ని ఆయన అనుభవించలేకపోతున్నాడు. అందువల్లే ఆయన వైకుంఠంలో ఈ ఐశ్వర్యాన్ని మొత్తం పక్కన పెట్టి, సో కృష్ణుడు స్వయంగా వై ఈ బృందావనంలోకి వచ్చి ఆయన ఒక సాధారణ వ్యక్తి లాగా ఉన్నాడు అనమాట. అంటే అందరికీ ఒక కొడుకులాగా, ఒక మిత్రుడిలాగా, తండ్రిలాగా, అటువంటి కనెక్షన్ లో ఆయన ఇంకా ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాడు అనమాట. అలాగే ఇక్కడ కూడా ధర్మరాజు తను భగవంతుడి లాగా ఐశ్వర్యంలో ఉన్నాడని ఆ యొక్క ఫీలింగ్స్ లేవు, ఇప్పుడు ఆ ఎమోషన్స్ లేవు. దానికంటే కూడా వాళ్ళలో ఉన్న ఒక వ్యక్తిలాగా వాళ్ళు అలాంటి ఒక భావాన్ని పంచుకుంటారు అనమాట. అందువల్లే ఆయనకి ఆ సరైన, ఇప్పుడు కూడా మనం కూడా అంతే అనమాట. మన ఇంట్లో ఉన్నప్పుడు భగవంతుడు ఆయనకేమో, ఆయన భగవంతుడు ఆయన ఎప్పుడైనా పెట్టి తింటాడులే, ఆయనకు కావాల్సినప్పుడు ఆయన ఇదేనైనా అనుభవిస్తాడులే, మనం మనం ప్రసాదం పెట్టాల్సిన అవసరం మనకేమైనా ఉందా, ఆ పండుగ వచ్చినప్పుడు ఆయనకి మనం ఏమైనా బట్టలు ఏమైనా కుట్టించాలా, మనం ఆయనకి ఏమైనా నగలేయాలా, ఓకేనా? ఆయన మన మన నగలు ఆయన ఏం వేసుకుంటాడులే, మన ప్రసాదం ఆయన ఏం తీసుకుంటాడులే. అంటే మనం ఒక విధంగా చెప్పంటే భగవంతుడిని ఎక్కడ కూడా మనం మన తండ్రిలాగా భావించట్లేదు అన్నమాట. అక్కడ మనకి ఎటువంటి అనుబంధం ఏమి ఉండదు అక్కడ. ఎప్పుడైతే మనం మన ఇంట్లో భగవంతుడిని మనం ఒక మన కొడుకులాగా, మనలో ఒక వ్యక్తిగా చూసినప్పుడు ఏం చేస్తాం, ఆయనకి మనం పెట్టకపోతే ఆయనకి ఆకలేస్తదేమో, మనం పెట్టకపోతే ఆయన ఆయన వస్తుండాల్సి వస్తుందేమో అని, ఏదైతే మన జెన్యున్ ఎమోషన్స్ ని, భావాలు పంచుకోవడంలో ఆయన ఇంకా ఆనందాన్ని ఆస్వాదిస్తాడు అనమాట. ఆయనకి కావాల్సింది మన ప్రసాదం కాదు, లేదా మనం ఇచ్చే, మనం సమర్పించే పెద్ద పెద్ద బహుమతులు ఏమి ఆయనకి అవసరం లేదు. మనం ఆయన్ని ఏ భావంలో తలుచుకొని మనం ఇస్తున్నాము, ఆయన్ని మనం ఆయన్ని మనం తన కుటుంబ సభ్యుల్లో ఆ, వాళ్ళ అనుబంధాల్లో ఒక వ్యక్తిగా మనం చూస్తున్నామా లేదా అనే ఆ ఫీలింగ్ ఆయనకు కావాల్సింది. ఆయనకి కావాల్సింది వచ్చేసి ఆ మన ఐశ్వర్యము, లేకపోతే మన యొక్క తెలివితేటలు, లేకపోతే ఆ మన ఆ, మన వసతులు కల్పించడం ఆయనకి అది అవసరం లేదు. ఎస్, ఇవన్నీ మనం సమర్పించుకోవచ్చు, కానీ ఏ భావంతో. సో బృందావన వాసులు అందరూ కూడా కృష్ణుడు పోయి కాళీని చంపాడంట, లేకపోతే ఆ పూతని చంపాడు, లేకపోతే ఆ శకటాసురుని చంపాడు, తృణావతుని చంపాడు, ఇదంతా కూడా కృష్ణుడే జరిపించారని చెప్పేసి అందరూ చెప్తుంటే, అంటే అందరూ ఏమనుకుంటారండి, ఈ కృష్ణుడు సాక్షాత్తు నారాయణుడు అయింది అని చెప్పి వాళ్ళు ఆయన్ని కొన్ని సందర్భాల్లో ఈయన సాక్షాత్తు ఆ నారాయణేమో, ఆ భగవంతుడేమో అని వాళ్ళు భావించి వాళ్ళు వెళ్ళి యశోదమాత చెప్పినప్పుడు ఆ కృష్ణుడు స్వయంగా వచ్చి కాళీయాన్ని చంపాడు, లేకపోతే ఫలానా రాక్షసుని చంపాడు అంటే ఆమె అసలు నమ్మదన్నమాట. కృష్ణుడు ఏంది రాక్షసుని చంపడం ఏంది, నేను పెట్టకపోతే సరిగ్గా అన్నం కూడా తినలేడు, నేను పాలు ఇవ్వకపోతే సరిగ్గా తనకి శక్తి కూడా రాదు, అంటే ఆ విధంగా నా మీద ఆధారపడ్డవాడు భగవంతుడు, సారీ అలాంటి నా మీద ఆధారపడ్డ ఈ చిన్న కృష్ణుడు ఈయనేం భగవంతుడు అబ్బా అని చెప్పేసి వాళ్ళని కొట్టిపడేస్తుంది అనమాట. అంటే వాళ్ళల్లో ఇసువంత కూడా అతను భగవంతుడు అనే భావన వాళ్ళకి లేదు అసలు. వాళ్ళు ఎంతసేపు ఇతను నా బిడ్డ, నా మీద ఆధారపడ్డాడు కాబట్టి ఇతన్ని చూసుకోవడం నా బాధ్యత, ఓకేనా? నేను లేకపోతే ఆయనకి ఇంకెవ్వరూ లేరు అన్న ఫీలింగ్ సేమ్. అదే విధంగా ఇక్కడ కూడా ధర్మరాజు గాని పాండవులు భావిస్తారన్నమాట.
మనం ఆయనకి రక్షణ కల్పించకపోతే ఆయనకి ఎవరు రక్షణ ఇస్తారు? మంది కదా బాధ్యత అని ఆ భావంలో చూస్తున్నారు అన్నమాట కృష్ణుడిని అక్కడ. కాబట్టి ఎడబాటు తట్టుకోలేక కృష్ణుడు పాండవులు కొంత దూరం వరకు వెంబడించారు అనమాట ఆయనతో. మనం చూస్తాం కదా కొంచెం మనకి అయిన వాళ్ళు, మనకు కావాల్సిన వాళ్ళు ఏదో ఊరికి వెళ్తుంటే మనం రైల్వే స్టేషన్ దాకా వెళ్తాం కదా, వాళ్ళని ఎక్కించి దాకా పంపిస్తాం, మనం ఎక్కించి పంపిస్తాం. అదే విధంగా పాండవులు కూడా ఆయన వెంబడిస్తూనే ఉన్నారన్నమాట. కొంత దూరం వరకు వెంబడిస్తూనే ఉన్నారు ఆయన. ఎందుకంటే ఆయన ఎడబాటు తట్టుకోలేక, పోనీ ఎంతవరకు మనకు అవకాశం ఉంటే అంతవరకు వెళ్దాం, మనం భగవంతు మనం చూసుకుందాం అనే భావం. అయితే కొంత కొంత దూరం అయిన తర్వాత కృష్ణుడు వాళ్ళని ఇంకా వెనక్కి తిరిగి పంపించేసామని, ఇంకా మీరు వెళ్ళిపోండి, ఇంకా మేము వెళ్ళిపోతాము. అలాగా కృష్ణుడు అనేక ప్రాంతాల్లో గౌరవ వందనాలను స్వీకరిస్తూ ఆయన ద్వారకాకి చేరుకుంటారు అనమాట. సో ఫైనల్ గా హస్తినాపూర్ ని వదిలేశాడు. సో తర్వాత ద్వారకాలోకి ప్రవేశిస్తాడు అనమాట. సో రేపు క్లాస్ లో మనం ద్వారకా వాసులు ఆయన ఎలా ఆహ్వానించారు, ఇక్కడ హస్తినాపూర్ వాసులు వాళ్ళ ఉన్నటువంటి ఆ, భావాలు, కృష్ణుని వాళ్ళు పంపించేటప్పుడు వాళ్ళ ఉన్నటువంటి భావాలు ఎలా ఉన్నాయి అది మనకి తెలుసుకున్నాము. సో రేపు ద్వారకావాసులు ఇంతకాలం ఆయన ఎడబాటులో వాళ్ళు ఎలా జీవించారు, ఇప్పుడు ఆయన వస్తూ ఉంటే ఆయన్ని ఏ విధంగా ఆయన ఆహ్వానించడానికి వాళ్ళు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, వాళ్ళు ఆయన్ని ఏ విధంగా ఆహ్వానించారు ఆయన్ని, ఆ విషయాలు మనం రేపు చూసుకుంటాం 11వ అధ్యాయంలో. అంటే ఓవరాల్ గా ఈ 2 అధ్యాయాలు మనకి చెప్పేటివి ఏంటి అని అంటే, మనకి ఎటువంటి ఎమోషన్స్ ఉండాలి, మనకి ఎటువంటి భావాలు ఉండాలి భగవంతుడితో డీల్ చేసేటప్పుడు, భక్తులతో డీల్ చేసేటప్పుడు మనకి ఎటువంటి ఎమోషన్స్ ఉండాలి, ఆ, మన యొక్క వ్యవహారం ఎలా ఉండాలి, మనం వాళ్ళని ఏ విధంగా చూసుకోవాలి, మనం ఏ పద్ధతిలో మనం గౌరవించాలి మనం, ఇవన్నీ కూడా ఈ 2 అధ్యాయాల్లో, 10వ అధ్యాయం 11వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాల్లో మనకి ఆ యొక్క సన్నివేశాలన్నీ కూడా మనం వినగలుగుతాం అన్నమాట. ఎందుకనంటే ఈ ఎమోషన్స్ ని మనం కూడా భవిష్యత్తులో ఇవి కూడా మనకు కనబరచాలి. అంటే ఇదేదో కనబరచాలని ఒక రూల్ లాగా కాదనమాట. మనం ఆ, గురు యొక్క ఆజ్ఞ మేరకు భక్తుల యొక్క సాంగత్యంలో మనం కృష్ణుడి యొక్క ఆ, లీలా కథ శ్రవణం కావచ్చు, సేవ కావచ్చు, సాధన కావచ్చు, ఇవన్నీ చేస్తుంటే ఇది సహజ సిద్ధంగా మనలో ఈ భావాలు ఏర్పడతాయి. ఆల్రెడీ ఉన్న ఈ భావాలన్నీ కూడా ఉన్నాయి. ఇది కృత్రిమంగా వచ్చే భావాలు కాదు, సహజంగా ఉన్నాయి. అవి తర్వాత వస్తాయి. కాకపోతే ఈ కామ క్రోధ మోహ మదమతి, ఈ అలిషడ్ వర్గాలు, ఈ అనర్థాలు మనలో కడుక్కోవాలి. అవన్నీ పక్కకెళ్ళి మనం పవిత్రం అవ్వాలి అంటే ఈ సాధన, ఆ, శ్రవణ కీర్తనలు జరుగుతూ ఉండాలా, సేవ చేస్తూ ఉంటేనే మనం ఆ యొక్క భావంలోకి వెళ్ళగలుగుతాం అన్నమాట. ఓకే. సో కాబట్టి ఆ ఎమోషన్స్ ఆల్రెడీ ఉన్నాయి, అవి బయటికి రావాలి అని అంటే మన కృష్ణ సంబంధించినటువంటి అన్ని కార్యాల్లో మనస్ఫూర్తిగా మనం నిమగ్నం అవ్వాలన్నమాట. సో ఆ విధంగా మనం కూడా ఒక రోజు ఈ హస్తినాపూర్ వాసులాగా, ద్వారకా వాసులాగా వాళ్ళ ఎమోషన్స్ మనలో కూడా వస్తాయన్నమాట. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, జగద్గురు శ్రీల ప్రభుపాద की जय, అనంత కోటి వైష్ణవ్ की जय, సాయి గౌర్ ప్రేమానందే, హరి హరి.